నమస్కారం, నా పేరు రాంబాబు. మీరు చూస్తున్నారు 3R న్యూస్. ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం ఆత్కూరు గ్రామ పంచాయతీ పరిధిలోని రెవెన్యూ పొంత బోరంబోకు భూములపై వివాదం నెలకొంది. దాదాపు 70 సంవత్సరాలుగా ఈ భూములు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని ఒంగూరు యేసు, వెలుగు యాకోబు, నల్లమోతు జ్ఞానసుందర్ వారసులు చెబుతున్నారు. ప్రస్తుతం పత్తి పంట సాగు కోసం భూమిని సిద్ధం చేసి విత్తనాలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో కొందరు వ్యక్తులు తమ పొలాలకు రహదారి పేరుతో ఇటుక ముక్కలను చేనులో పరిచి సాగు చేయకుండా అడ్డుకుంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. తాము దళిత కుటుంబాలకు చెందినవారమని, ఈ ఘటన రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులకు ఇప్పటికే ఫిర్యాదు చేసినట్టు వారు తెలిపారు. న్యాయం చేయాలని, సాగుకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహింపబడింది. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు మాట్లాడుతూ దళిత కుటుంబాలకు న్యాయం జరిగేలా అధికారులు వెంటనే జోక్యం చేసుకుని ఫిర్యాదుపై విచారణ చేపట్టే తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అయితే ఈ ఆరోపణపై సంబంధిత రెవెన్యూ, పోలీస్ శాఖల స్పందన ఇంకా తెలియాల్సి ఉంది. ఆ కార్యక్రమంలోని వివరాలను మీ ముందుంచే ప్రయత్నం 3R న్యూస్ చేస్తోంది. మందాకృష్ణమాది గారి నాయకత్వం, పద్మశ్రీ మందాకృష్ణమాది గారి నాయకత్వం. కొండూరు మండలం ఆత్కూరు గ్రామంలో ఈ 1 ఎకరం 41 సెంటు ఇక్కడ సాగు చేసుకుంటున్న పూర్వకాలం నుంచి 70 సంవత్సరాల నుంచి అందు నిమిత్తంగా ఇక్కడ అగ్రవర్ణాలు కలిసి ఇక్కడ దళితులు ఉండకూడదని మా మీద పోరాటం చేస్తున్నారు. ఎప్పుడు ప్రతి సంవత్సరం దుక్కు దున్నటానికి మేము దున్నుకుంటుంటే దానికోసం పోరాటం చేసి వాళ్ళందరూ వచ్చి ఖరాబు చేయటం ఇలాన్నీ చేస్తున్నారు. దాని నిమిత్తంగా మా పూర్వీకులు, మా తండ్రి కారు నుంచి వస్తుంది. అలాగనే మా మామయ్య యాకమాయం, మళ్ళీ జాన్సుందరం గారు, మా పెద్దనాన్న, భూమి కలిసి మొత్తం సాగు చేసుకున్నాం. అటువాళ్ళు ఇటువాళ్ళు వచ్చేసి ఈ భూమి అంతా ఆక్రమించుకొని మమ్మల్ని అంతా ఎప్పటికప్పుడు ఇబ్బంది పెడుతున్నారు. గ్రామం మాది. సర్వే నెంబరు 16/1, 16/2, 16/3. మేము పూర్వీకులు, మా తాతల ముత్తాతల కాడ నుంచి మేము ఇక్కడ సాగు చేసుకుంటున్నాము. 3 ఎకరాల భూమి ఉంది మాది. ఈ చుట్టుపక్కల వాళ్ళు మమ్మల్ని కనీసం చేలో కూడా దిగనేయట్లేదు. ఎందుకనంటే ఇది పోరంబోకు పొంత అని చెప్పేసి మమ్మల్ని దున్నిన తర్వాత ఇక్కడ ఇటుకరా మోరు అది ఇది నైట్కి నైటే కొట్టేశారు. మమ్మల్ని కనీసం చేలోకి కూడా రానివ్వట్లేదు అగ్రకుర్ణాల వాళ్ళు. అంతకుముందు పాత విఆర్ఓ గారిని, ఎంఆర్ఓ గారిని కలిసినప్పుడు వాళ్ళకి కొంచెం దారి ఇవ్వమని చెప్పి మాతో అప్పుడు మాట్లాడారు. అదే ప్రకారంగా మేము అప్పటి నుంచి 70 సంవత్సరాల నుంచి మేము సాగులోనే ఉన్నాం, సాగు చేస్తున్నాం. మా దగ్గర పేపర్లు కూడా ఉన్నాయి. కానీ మాకు తెలియకోకుండా వేరే అగ్రకుర్ణాల వాళ్ళు కలిసి రాత్రికి రాత్రే దీన్ని చెడగొట్టడం ఇది ప్రతిసారి జరుగుతుంది. మమ్మల్ని ప్రతిసారి ఇబ్బంది పెడుతున్నారు. ఇది ఎంఆర్ఓ గారి దృష్టికి, ఎస్ఐ గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి, అలాగే నాయకులు మన లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్తూ మా భూమి మాకు వేరే వాళ్ళది మాకు అవసరం లేదు, మా భూమి మాకు రక్షణ కల్పించాలని అది గౌరవనీయులైన ఎంఆర్ఓ గారిని, ఎస్ఐ గారిని, కలెక్టర్ గారిని విన్నవించుకుంటూ మాకు ఏదైనా తగు న్యాయం చేయాలని మేము ఎంఆర్పిఎస్ తరఫున మా కుల సంఘాల తరఫున మేము కోరుకుంటున్నాం. ఓకే. మందా వెంకటేశ్వర మాదిగా, ఎంఆర్పిఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం ఈ ఆత్కూరు పంచాయతీలో మనం ఇప్పుడు ఉన్నాం. ఇది కొంత పోరంబాకు. గత 70 సంవత్సరాలుగా ఒంగూరు యేసురత్నం గారు వాళ్ళ పూర్వీకులు దీన్ని సాగు చేసుకొని పంట పండించుకుంటూ ఉన్నారు. దీని సర్వే నెంబరు 16/1, 16/2, 16/3. ఇది ప్రతి సంవత్సరం పంట పండించుకుంటూ దాని శిస్తులు కూడా కడతా ఉండటం జరుగుతుంది. రికార్డు అంతా కూడా ఉంది. అయితే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు, అగ్రకులాల రైతులు దీన్ని ఆక్రమించుకునే దానిలో భాగంగా 3 ఎకరాల 50 సెంటు ఉన్న దాన్ని ఈ రోజున ఎకరం 14 సెంట్లకి తీసుకురావడం జరిగింది. అంతా ఆక్రమించేసుకున్నారు. ఇది కూడా లేకుండా చేయాలని చెప్పేసి కుట్రలు పన్ని రాత్రికి రాత్రే వీళ్ళు చేను దుక్కు దున్నిచ్చుకుంటే దానిలో ఇటుకరాయి మొరు అన్ని మరి వీళ్ళు తోలటం జరిగింది. ఇది ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పుంత భూమిలో కమ్మారు చేసుకుంటున్నారు, రెడ్డులు చేసుకుంటున్నారు, వెలమలు చేసుకుంటున్నారు, గౌడాస్ చేసుకుంటున్నారు, యాదవులు చేసుకుంటున్నారు. వాళ్ళు చేసుకునే పొలాన్ని ఏమాత్రం కూడా టచ్ చేయకుండా, ముట్టుకోకుండా కేవలం దళితులు చేసుకుంటున్నటువంటి ఈ భూమిని లేకుండా చేయడానికి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. అంటే దళితులకి
భూమి అనేది ఉండకూడదు అనే విధంగా మరి చేస్తూ ఉన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ దళితులకి అన్యాయమే జరుగుతుంది కానీ న్యాయం జరగట్లేదు. మరి ఈ భూమిని ఈ ఒంగూరు రేసురత్నం గారు ఇంకా ఉన్నారు, వాళ్ళకి దక్కే విధంగా ఎంఆర్పిఎస్ పోరాటం చేస్తుందని ఎంఆర్ఓని కలుస్తాం, కలెక్టర్ని కలుస్తాం, లోకేష్ బాబుని కూడా కలిసి వీళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాన్ని వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఈ భూమి ఓనర్లకే దక్కే విధంగా ఎంఆర్పిఎస్ వాళ్ళకి అండగా ఉండి పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 70 సంవత్సరాల మట్టి లేని ఇబ్బంది ఇప్పుడే కలిగిందండి. మా భూమిని మాకు దయచేసి ఇప్పించాలి. జిందాబాద్ పద్మశ్రీ మందా కృష్ణమాది గారి నాయకత్వం. జిందాబాద్ పద్మశ్రీ మందా కృష్ణమాది గారి నాయకత్వం. నా పేరు మనశేఖర్ మాదిగా. నేను జీకొండూరు ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడిని. జీకొండూరు మండలం ఆతుకూరు గ్రామానికి చెందిన 70 సంవత్సరాల మంటి చేసుకుంటున్న పొలానికి అగ్రవర్ణాలు అడ్డంగా వచ్చి తినే అన్నంలో రాయేసినట్టు చేస్తున్నారు. మొక్క పెట్టుకుందామని దున్నించుకొని జీవన ఉపాధి నిమిత్తం మొక్క పెట్టుకొని దున్నించుకొని చేసుకుందాం అనుకుంటే ఈ ఇటుకిరాయి వేస్ట్ని ఇటుకిరాయి బట్టీల నుంచి పక్క పొలాల వాళ్ళు అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు మాదిగ జాతి ఏంటి ఎత్తున ఇట్లా ఉపాధి అని చెప్పేసి వాళ్ళకి ఉపాధి ఉండకూడదనా లేకపోతే ఉండాలనే ఆలోచన లేకుండా ఇలాంటి పండించుకొని జీవన ఉపాధి గడిపే విధంలో ఈ చేలో తీసుకొచ్చి ఈ ఇటుకిరాయి మోరు వేస్ట్గా వేశారు. ఇదే చూడండి, మీరు కూడా చూడండి జీవన ఉపాధి జరుపుకొని ఈ విధంగా కుటుంబాలు 3 కుటుంబాలు ఈ పొలం మీద బతుకుతున్నాయి. 70 సంవత్సరాల మంటి వాళ్ళ తరతరాలుగా ఇదే జీవన ఉపాధిగా ఎంచుకొని పండించుకొని తినే క్రమంలో సాగు చేసి పొజిషన్లో ఉండి చేసుకుంటున్నా కానీ ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వారని చెప్పేసి ఈ అగ్రవర్ణాలు డబ్బు అహంకారంతో వీళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితుల్లో అప్పటికప్పుడే 10 ట్రిప్పుల దాకా తీసుకొచ్చి మొక్క పెట్టుకుందాం అనుకుంటే చల్లా చెదురుకు పడేసి వెళ్ళిపోయారు. వీళ్ళేమో డబ్బు లేని వాళ్ళు కాబట్టి ఇప్పుడు దాకా ఉన్నారు. అదే వాళ్ళ పొలాల్లో కనుక ఇదే దళిత సామాజిక వర్గం ఏ కార్యక్రమం అన్నా చేస్తే ఈ రోజు రోడ్డెక్కి వాళ్ళ బల ప్రయోగాలు చేసి వాళ్ళ డబ్బు మదాన్ని రోడ్డుకి ఎక్కించేవాళ్ళు. అలాంటి పొజిషన్లో వీళ్ళు చేసుకునే దాని నిమిత్తం మీరందరూ ఖండించి ఈ విషయాన్ని ఎంఆర్ఓ గారి దృష్టికి, మన జీకొండూరు ఎస్ఐ గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి, మన లోకేష్ బాబు దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి తగు న్యాయం జరగాలని కోరుకుంటూ ఎంఆర్పిఎస్ చాలా తీవ్రమైన కఠిన చర్యలు తీసుకుంటూ పిలుపునిస్తుంది. జై మాదిగ, జై జై పద్మశ్రీ మందా కృష్ణ మాదిగ గారు.